जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మనం ధనుస్సు రాశి కలిగిన వారికి 2024 సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారి యొక్క సంవత్సర ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితేనే మేము చెప్పేటటువంటి ప్రతి అంశం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2024 సంవత్సరం ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి ఈ ఆదాయము, అదేవిధంగా ఖర్చు, అలాగే అవమానం, ఈ అన్నిటిని కూడా పరిశీలన చేసి చూస్తే ఆదాయం 11 భాగాలు, ఖర్చు అనేది 5 భాగాలు, రాజ్యపూజ్యం 7 భాగాలు, అవమానం 5 భాగాలుగా ఉంటుంది. అలాగే మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిగిన వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిగిన వారు, ఉత్తరాషాఢ 1వ పాదానికి సంబంధించినటువంటి వారు ఈ ధనుస్సు రాశి కలిగిన వారుగా మనం గుర్తిస్తాము. ఈ 2024 సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా పరిశీలించినట్టయితే బతుకుదెరువుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు, ఉద్యోగాలు రాక దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉండి, అర్హతలు ఉండి గవర్నమెంట్ ఉద్యోగాల గురించి బాధపడేటటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కానీ, విదేశాల ప్రయాణాలు చేయాలి, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయాలి, అక్కడ జీవించాలనుకున్నటువంటి స్త్రీ పురుషుల్లో ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలం ఎలా ఉందంటే వీరి గురంతా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. వీరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా విజయం పొందుతారు. ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలలో, గవర్నమెంట్ రంగాలలో కొంతమంది ప్రమోషన్ల గురించి బాధపడేవారు, దూరదేశాలకు వెళ్ళి చేయాలనుకునేవారు, చేస్తున్న ఉద్యోగంలో మంచి పెద్ద పెద్ద జాబుల్లో సెట్ అవ్వాలనుకున్నటువంటి వారికి మాత్రం చాలా దివ్యంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల విషయంలో మాత్రం మీకు వెనకదిరుగు చూసే పని లేదు. కాబట్టి మీ ప్రయత్నాల్ని వాయిదాలు వేయకుండా తప్పకుండా చేయండి. గతించిన కాలం కన్నా ఇప్పుడు జరుగుతున్న కాలం మీకు చాలా మంచి శుభసూచకంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి, కష్టపడి పనిచేసే వారికి, రైతులకు కానీ, రెక్కల కష్టార్జితం మీద చేసుకునే కూలీలకి కానీ, చిన్న తరహా కూరగాయల వ్యాపారం నుంచి వస్త్ర దుకాణాలని, ఆహారం అని, అలాగే భోజన హోటళ్ళని, తర్వాత కిరాణా షాపులని, ఈ విధంగా ఎన్నో దుకాణాలకు సంబంధించి వ్యాపారస్తులలో కూడా వారికి తెలిసిన వ్యాపారంలో వారు చేసేటటువంటి ప్రయత్నాలలో మాత్రం తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మాత్రం విజయం సాధించటము, వాళ్ళ వ్యాపారం మెరుగుపరుచుకోవటము, లేదు ఉంటుందా లేదనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా నిలకడ తొక్కుకొని అక్కడ ఆ వ్యాపారాన్ని నిలబెట్టే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఈ రాశి కలిగిన వారికి మాత్రం ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితులు అయినటువంటి అప్పులు, రుణాలు, బాకీలు, మనిషి జీవితము బండి నడవడానికి పెట్రోల్ ఎంత అవసరం, మనిషి జీవితం హ్యాపీగా సాగాలంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతి పరిస్థితి కూడా అంతే బలంగా ఉండాలి. అటువంటి ఆర్థిక పరిస్థితి అయినటువంటి వాళ్ళ పరిస్థితి గతంలో కాస్త దిగజారటం కానీ, ఇబ్బంది పడటం కానీ, ఆ సమస్య నుంచి ముందుకు రాలేకపోవడం కానీ, అనేకమైనటువంటి వేదనలతో కొన్ని రుణాలు, బాకీలు, అప్పులు చేసి అవి ఏ విధంగా తీర్చుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఈ సంవత్సర కాలంలో తప్పకుండా ఆ రుణాల నుంచి అధిగమించటము, వారు సాధించాల్సినటువంటి వసూలు చేయాల్సినవి వసూలు చేసుకోవటము, వీరి ఆర్థిక పరిస్థితి కూడా పర్వాలేదు, బాగానే బాగుపడ్డాము, ఇక మనం కంగారు పడాల్సిన పని లేదు, వెనక తిరిగి చూసే పని లేదు, కొంత మనకి ఆసరా నిలకడ దొరికింది అనేటటువంటి విధంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దివ్యంగా ఈ సంవత్సర కాలంలో ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో ఆరోగ్యాల వ్యవహారాలు అనేది ఉందో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఆరోగ్య విషయంలోనూ కొంత ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు, అధిగమించినటువంటి భారాన్ని, లేనిపోయినటువంటి సమస్యలు తల మీద పెట్టుకొని దాని గురించి వెంపర్లాడేటువంటి ప్రయత్నాలను వీలైనంత వరకు ఈ సంవత్సర కాలంలో మీరు తగ్గించుకోవడం మంచిది. ఎందుకు చెబుతున్నానంటే
ఆరోగ్యపరంగా అంత పెద్ద సహకారం వీరికి లభించదు కాబట్టి ఆరోగ్యం టెన్షన్ పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నటువంటి ఏ వారం అవుతుందో వాటికి దూరంగా ఉండగలిగితే ఈ సంవత్సర కాలం చాలా మంచిది. అలాగే కుటుంబంలో కొన్ని వివాహాలు చేయాల్సిన పనులు, కొంతమంది అద్దెంటి నుంచి సొంత ఇంటికి వెళ్ళాలనుకున్న కోరిక పెట్టుకునేటువంటి వారు, గృహాన్ని స్థలాన్ని కొనుగోలు చేయాలనుకునేటువంటి వ్యక్తులు, తమకు సంబంధించి కుటుంబంలో పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులకు సంబంధించి కొన్ని శుభవార్తలు వినాలని ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి శుభ కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, ఆగిపోయిన పనులు ముడిపడటానికి, కొంతమంది వయసు పైబడి కూడా పెళ్లి జరగకోకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయకాలంలో శుభవార్త వినడానికి జరుగుతుంది. కనుక మీరు ఏదైతే కొన్ని శుభకార్యాలు చేయాల్సినటువంటి పనులని వాయిదా వేయకుండా తప్పకుండా ఈ సమయకాలంలో మళ్ళీ తిరిగి వాటి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ సమయకాలంలో కుటుంబ వ్యవహారాలైనటువంటి శుభ కార్యక్రమాల వలన గతంలో జరగక ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో వాటిని ఈ సమయకాలంలో మీరు తప్పకుండా పరిపూర్ణంగా సాధిస్తారు. అలాగే ఇంట్లో అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, ఇంటి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు, ఇబ్బందులు, గొడవలు ఉన్నా కూడా అవి కూడా ఈ సమయంలో మొదట 3 నెలల్లో మీకు తీరిపోవటము, కుటుంబ వ్యవహారం అంతా అన్యోన్యంగా ఉండటం, బంధుమిత్రులతో స్నేహంగా సంతోషంగా ఉండటం జరుగుతుంది. కొన్ని దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అందులో అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఖర్చుతో కూడిన ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో ఆదాయం చాలా దివ్యంగా ఉంది. కనుక సంపాదించినటువంటి రూపాయిని నిలబెట్టుకోవాల్సింది, మీ రుణాలను తీర్చుకోవాల్సింది, మీ ఆర్థిక పరిస్థితిని బలపెట్టుకోవాల్సింది. మీకంటూ ఎప్పుడెప్పుడు ఒక సమయం అనుకూలంగా ఉంటే దాన్ని మనం అనుకూలంగా మార్చుకుందాం ఎదురు చూసే వాటి ఒక సమయం ఉంటుందో అది మీకు ఇప్పుడు ఇది అనువైన సమయం. కాబట్టి మీ దశ దిశలను మార్చుకునేటటువంటి సమయం అంతా ఇదే. కనుక ఈ సమయం మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది శత్రువుల వలన మీకు కూడా ఉండి ఇబ్బంది కలిగించే కొంతమంది విరోధుల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి శత్రువులతో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. మీరంటే పడని వారు, మీరంటే గిట్టని వారు కూడా మిమ్మల్ని సమస్యల్లో పడేయటానికి, అది ఉద్యోగం దగ్గరే కావచ్చు, వ్యాపారం దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, వ్యక్తిగత స్నేహితుల వలన కావచ్చు, అనర్థమైనటువంటి సమస్యలు కూడా పడవచ్చు. ఆ వ్యవహారాలు తగు జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు, తర్వాత పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులు, పెద్దల నుంచి బంధుమిత్రులు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు వాయిదాలు కానీ ఇవంతా కూడా మీకు కొంతమేర కష్టంతో కూడిన ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అందులో మీరు టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన కానీ, స్త్రీ పురుషుల పరస్త్రీ వలన పరిచయాల వలన కానీ ఏదైతే మీకు చివరిలో ఈ అవమానం అనేది 5 భాగాలు ఉందో ఈ 5 భాగాల అవమానం కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగా లేనప్పుడు, తప్పుని మీ మనస్సాక్షి చెబుతున్నా, సమాజం ఇది చేయకూడని పని అన్నా కూడా మీరు ఏదైతే కాదని ముందుకు వెళ్ళి చేసే పరిచయాల వలన, అది కొన్ని చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు వ్యసనాల వలన కూడా ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, గౌరవ మర్యాదల్లో కానీ, సంఘంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ ఇక్కడ మీరు పేరు ప్రఖ్యాతను కోల్పోయి అవమానాలు పడే యోగం ఉంటుంది. ఇక్కడే మీరు సుఖపడేటటువంటి యోగం నుంచి కూడా కష్టపడేటటువంటి యోగంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో తగు జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది చాలా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక 2024లో ఇంతకుముందు మీరు దేవుడికి సంబంధించిన మొక్కుబడులు, రుణాలు ఆపినా సరిపోతుందేమో కానీ ఈ సంవత్సరంలో మాత్రం భగవంతుడు ముడుపులు కానీ, రుణాలు కానీ తప్పకుండా మొదటి మాసంలో చెల్లించుకోకపోతే దాని ప్రభావం వేరే రకంగా మీ జాతకం మీద పడుతుంది. కాబట్టి దైవ కార్యక్రమాలు, దైవారాధనలు, దేవుడికి చేయాల్సిన కార్యక్రమాలను తప్పకుండా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేయండి. అదేవిధంగా 3వ నెల, 7వ మాసం, 9వ నెలలో అనర్థమైనటువంటి కార్యాలు మీకు జరగవచ్చు, చాలా విలువైనవి కోల్పోవచ్చు. ఈ సమయకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వాహన ప్రయాణాలు, అదేవిధంగా నూతన వస్తువులు, ఇవన్నీ కూడా మీకు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలు. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకున్నా, మీకు సంబంధించిన ఏదైనా అంశాలు మీరు అడిగి తెలుసుకోవాలి, కొన్ని పర్సనల్ సమస్యతో గత కొంతకాలంగా ఏదైనా బాధపడుతున్న విషయం ఉన్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను కాంటాక్ట్ చేసి తగు సలహాలు, సూచనలు తెలుసుకోవచ్చు.
కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఇంకా మేము ఎంతోమందికి వారి వారి యొక్క రాశి ఫలాలు మాస ఫలితాలలోనూ కొన్ని అంతర్గతమైనటువంటి సమస్యలైనటువంటి విషయాలలోనూ ఎన్నో రెమెడీస్ చెప్పేటువంటి వ్యవహారాలు ప్రతిదీ కూడా తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మీరు నడుచుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా అందుతుంది. అలాగే ఈ సంవత్సర మాసం అంతా కూడా ఓపికతో ప్రదర్శించటము, శత్రువులకి చెయ్యి నివ్వుకోకుండా జీవించటము, వీలైనంత వరకు కొన్ని చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మీరు చేయాల్సిన ముఖ్యమైన అంశం. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.